నా శరీరం మొత్తం నొప్పిగా ఉంటుందండి. శరీరం మొత్తం నొప్పిగా ఉంటుంది. అయితే సంవత్సరం క్రితం నా భార్య చనిపోయిందండి. తర్వాత నెలకే నా యొక్క కొడుకు కూడా చనిపోవడం జరిగిందండి. ఇక్కడ రాయబడి ఉంది మంగళూరామ్ గారు, మీ ఇంట్లో సుఖశాంతులుండటం లేదు, అశాంతి ఉంటుంది, పేదరికం ఉంటుంది. కొడుకు కోడలు సంతోషంగా లేరు, ఇంట్లో అశాంతిగా ఉంది. మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉండడం లేదు. మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, మీ కాళ్ళు చేతులలో నొప్పి ఉంటుంది, మానసికమైన ఆందోళన ఉంటుంది. మీ కులదేవుడు దేవతలు కోపంగా ఉన్నారు, మీ శరీరంలో రోగాలు వచ్చే విధంగా చేతబడి చేశారు. ఈ రోగాల నుండి ముక్తి కోరుకుంటూ మీ ఆరోగ్యం బాగుండాలనే కోరికతో ఈ ధామ్కి వచ్చారు. మీ యొక్క భార్య మరియు కొడుకుల చావు ఏ విధంగా సంభవించిందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు అనారోగ్యంతో చచ్చారా లేక చేతబడితో చచ్చారా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే చూడండి, మీ వాళ్ళు చేతబడి కారణంగానే చచ్చిపోయారు. ఒకవేళ మీరు బయట చూయించి ఉంటే వాళ్ళు ఈ రోజున ప్రాణాలతో ఉండేవారు. ఇంట్లో సుఖశాంతులు మళ్ళీ వస్తాయి, కృప ఉంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆశీర్వాదము.